లోపాయికార ఒప్పందం అన్నట్టుగానే చాలామంది చర్చిస్తున్నారు. రైట్, ఇక ఒకసారి చూస్తే కనుక హైడ్రా తగ్గేదేలే, మూసీ పరిధిలోని ఇళ్ల కూల్చివేతలు షురువైనాయి. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వారంలో మార్కింగ్ చేసిన ఇళ్లని నీలమట్టం చేస్తున్నారు. ఇక వారంలోనే మార్కింగ్ చేసిన ఇళ్లని కూడా నీలమట్టమయ్యే అవకాశం ఉన్నట విస్తృత అధికారులు కల్పించనున్న ప్రభుత్వం. మున్సిపల్ చట్టంలోని కొన్ని అంశాలని హైడ్రాకి పొందుపరుస్తూ నిర్ణయం. సో ఒకసారి కూల్చివేతల ప్రక్రియకు సంబంధించి నిఖిల్ ఆ వీడియో వచ్చినాయా? సో ఇక్కడ కూల్చివేతల ప్రక్రియకు సంబంధించి మనం చూస్తున్నాం డైరెక్ట్ నేరుగా కూలీలను పెట్టి అక్కడ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్నాయి. సుత్తే పారుతో అన్నమాట కూల్చేస్తున్నాయి. ఎందుకంటే కిటికీలు ఏమైనా వస్తువులు కనుక విలువైన వస్తువులు కనుక ఉండి ఉంటే వాటిని తిరిగి ఆ కుటుంబాలకు ఇచ్చే రకంగా రాష్ట్ర ప్రభుత్వము చాలా రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సో ఇవన్నీ కూడా శంకర్ నగర్, మూసానగర్ ప్రాంతానికి సంబంధించిన ఇల్లు. ఇవన్నీ కూడా చాలా ఇక్కడ చూడండి. ఎస్, అటుగా కనిపిస్తుంది పక్కన ఫెన్సింగ్ అంతా కూడా మూసీ నది. ఇక్కడ ఈ చెట్లు ఇవన్నీ కనిపిస్తుందంతా ఈ పక్కనే ఇదంతా ఇక్కడ ఫెన్సింగ్ కనిపిస్తుందంతా వాటివైపు మూసీ నది. ఓవైపు ఉధృతంగా వరద ప్రవహిస్తూనే ఉంది. ఆ పక్కనే ఈ వాసులందరూ కూడా ఉన్నారు. సో అంతా కూడా కొంత నివాసాలు ఏర్పాటు చేసుకొని పక్కా ఇళ్ళే కట్టుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. కానీ కొంత వర్షం వచ్చి మూసీ నది కనుక ఉప్పొంగితే అన్నిలోకి చాలా నేరుగా నీళ్ళు వచ్చేదట. సో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం స్వచ్ఛందంగా వారికి వారే మూసీ నది ఉప్పొంగినప్పుడల్లా మా ఇల్లుకి నీరు వస్తున్నది, ఇబ్బంది పడుతున్నాం, తీవ్ర అవస్థలకు గురవుతున్నామని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా ఈ నివాసాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయారు ఆడి నుంచి. సో డబుల్ బెడ్రూమ్ అయితే కేటాయించారు. కానీ డబుల్ బెడ్రూమ్ కేటాయించిన తర్వాత వాళ్ళ యొక్క బాధ అరిగోస చూస్తుంటే అక్కడ నీళ్ళు లేవట, కరెంట్ ఫెసిలిటీ లేదంట, లిఫ్ట్లు లేవట, 9-8 ఫ్లోర్లు ఇస్తాడబోయి ఎట్లా ఉంటాం? ఇక్కడ ఉన్నప్పుడు ఇంట్లో ఒక 5-6 కనుక ఉండి ఉంటే భార్య పిల్లలతో పాటుగా పిల్లగాని కనుక పెళ్ళి అయితే వాళ్ళ భార్య పిల్లలందరూ కనుక ఉండి ఉంటే ఒక 5-6 కనుక ఉంటే ఆ నివాసంలో ఉండగలిగినాం, ఈ ఇళ్లలో ఉండగలిగినాం. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉండాల్సినటువంటి పరిస్థితి కనబడతలేదు. చాలా చిన్న చిన్న ఇండ్లు ఉంటాయి. అవన్నీ డబుల్ బెడ్రూమ్ ఉండగానే ఏదో కేసీఆర్ మనకు పెద్ద పెద్ద స్క్వేర్ ఫీట్లు ఏంటి ఒక 200-300 స్క్వేర్ ఫీటా లేకపోతే ఎంత స్క్వేర్ ఫీటో కట్టినా ఆశ్చర్యపోయారు. చిన్న అగ్గిపెట్లు అవన్నీ. అల్లుడు అత్తేయడం అంటాడు, కొడుకు అత్తేయడం అంటారు, గొర్రెనీడ కట్టేస్తావు, బర్రెనీడ కట్టేస్తావు, కోడి పిల్లేడు ఉంటాయి. ఇవన్నీ చెప్పిండు కదా, అంత సీనే ఉండదు. అల్లుని కట్టేసేటట్టు ఉండదు, కోడిని ఎవరిని కట్టేసేటట్టు ఉండదు అక్కడ పరిస్థితి. చిన్న చిన్న అగ్గిపెట్లు అవన్నీ. సో అందులోనే ఇప్పుడు అందరూ కూడా అలర్ట్ చేస్తున్నారు కాబట్టి వారందరికీ సరిపోతారని ఒక వ్యతిరేకత కూడా కనబడుతున్నది. ఏ రకంగా అయితే సానుకూలత ఉన్నదో అదే రకంగా వ్యతిరేకత కూడా కనబడుతున్నాయి. చిన్న చిన్న కుటుంబాలకి ఏం కాదు, భార్య పిల్లలతో ఉన్నటువంటి కుటుంబాలకి ఎవరికి ఏం కాదు. 4 కనుక ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. 4కి పైబారిన వారు కనుక ఉంటే ఆ ఇంట్లో ఉండడం అసాధ్యంగా ఉంటుంది, డెఫినెట్గా అసాధ్యంగా ఉంటుంది. సో నిన్న శంకర్ నగర్, మూసానగర్లో కూల్చివేతలకు సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. వాటి ఇక్కడ చూడవచ్చు. ఆర్బీఎక్స్, ఈ ఆర్బీఎక్స్ వేసినటువంటి ఇళ్ళన్నింటికి కూడా ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ పోయిన వాళ్ళు అవస్థలు పడుతున్నారు. సో ఈ మూసీ నది పక్కనే ఆనుకున్నటువంటి కొన్ని ఇళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. పోయి అక్కడ నీళ్ళు లేవంటున్నారు, కరెంట్ లేదంటున్నారు, సామాన్య తీసుకుపోయి లిఫ్ట్లు పనిచేస్తామంటున్నారు, ఆ నివాసాలు సరిపోవంటున్నారు. సో వాళ్ళ వర్షం అట్లా ఉంటే వాళ్ళే ఇబ్బంది పడుతుంటే మరి మేము పోయి అక్కడ ఉంటే ఎట్లా ఏమో పరిస్థితి అని చెప్పి కొంతమంది అడ్డుకొని అసలు వాటిని కూల్చివనివ్వడం లేదు. మొదట్లో కొంత ఇబ్బంది గురి చేసి తర్వాత అధికారమే నచ్చ చెప్పిన తర్వాత వాటిని కూడా కొన్ని కూల్చేసినట్టు సుమారుగా ఒక్కరోజే 160 ఇళ్ళని మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేసారు. 160 ఇళ్లను కూల్చేసారట అధికారులు. సో దీంట్లో హైడ్రా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, రెవెన్యూ శాఖ అధికారులపై కూల్చుతున్నారు అక్కడ. సో చాలా భారీ బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతున్నది చేసి చూడవచ్చు మీరు. సో ఇక్కడ అందరూ అడ్డుకుంటున్నారు. అక్కడ నివాసాలకు మాకు ప్రత్యామ్నాయంగా మార్గం ఏర్పాటు చేసి మాకు అన్ని వస్తువులు కల్పించిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది స్వచ్ఛందంగా ఇవ్వడం రెడీగా ఉన్నారు. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతంలో అక్కడ పక్కా ఇండ్లు ఉంటే ఇక్కడ చూడండి. ఎస్, ఇక్కడ విజువల్స్ కనిపిస్తున్నట్టుగా పక్కనే ఆ మూసీ వాగుని ఆనుకొని, మూసీ నది ఆనుకున్నటువంటి నివాసాలు దాదాపుగా కొంత వర్షం పడిందంటే మూసీ కనుక ఉప్పొంగితే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి కనుక వరద ప్రారంభం అయితే కనుక ఇళ్లలోకి డైరెక్ట్గా నీరు చేరుతుంది. ఆ నీరుతోని పెద్ద ఎత్తున వాళ్ళు సుమారుగా 10-15 రోజులు ఆ యొక్క వరదలను మగ్గిపోవాల్సి వస్తుంది. సామాన్లు తడిచిపోతాయి, మొత్తం పూర్తిగా దీనావస్థకు పడిపోతారు. సో ప్రస్తుతం ఇంకా కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సో ఈ వారం రోజుల్లో మొత్తంగా ఈ కూల్చివేతల ప్రక్రియ పూర్తయిపోబోతుందట. ఈ వారం రోజుల్లో ఈ యొక్క మార్కింగ్ చేసిన సుమారుగా 15,000 ఇళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుందో వాటి అన్నింటినీ కూడా కూల్చేసే అవకాశం ఉన్నదట.
సో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ ప్రజానికం కానీ మేము కానీ కోరే విషయం ఏంటంటే మీరు కూల్చివేస్తున్న నేపథ్యంలో బ్యూటిఫికేషన్ వర్క్స్ అంటున్నారు, ఏదో చెప్తున్నారు. సో ఆ బ్యూటిఫికేషన్ వర్క్స్ ఏందో కథ ఏందో అర్థమైతే లేదు. కానీ మీరు ఒక ప్రాజెక్ట్ని ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ని లేవనెత్తిర్రు, దానికోసం స్పెషల్గా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిర్రు. ఈ కార్పొరేషన్ ద్వారా లేకపోతే ఈ మూసీ ప్రాజెక్టు ప్రక్షాళన ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజానికానికి? మీరు అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టబోతున్నారు? కేవలం దాంట్లో ఆ నదిలో ఒక స్వచ్ఛమైన నీరు పారించడమే మీ యొక్క లక్ష్యమా? లేదు అక్కడ కంపెనీలు రాబోతున్నాయా? బ్యూటిఫికేషన్ అంటే ట్యాంక్ బండ్ తరహాలోనే అక్కడ ఆ తరహాలోనే రోడ్ల ఏర్పాటు కావచ్చు, లేదంటే ఇతరత్ర పెద్ద పెద్ద భవనాలకు సంబంధించిన ఆఫీసులు కావచ్చు, లేకపోతే కంపెనీలు కావచ్చు, మార్ట్లు కావచ్చు, మాల్లు కావచ్చు ఉన్నాయో అటువంటి తరీకాలను ఎక్కడ ఉంటాయా? అసలు ఏం చెప్పాలనుకుంటున్న విషయాన్ని ఇప్పటివరకు ప్రజానికానికి ఏం చెప్తలేరు. ప్రజలు అందుకే ఇబ్బంది పడుతున్నారు, కన్విన్స్ కాలేకపోతున్నారు. మీరు ఏం చేస్తారో ఏందో అర్థం కాకనే వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. నిజానికి మీరు చేయబోతున్నాము, ఇది మా ప్రణాళిక అంటే కనుక ప్రజల దగ్గర నేరుగా వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు పైన ఎవరిపైనా కూడా కొంచెం కన్విన్సింగ్గా ఉన్నది. అయితే ఇక్కడ ఇంకో విషయం చర్చ ఏంటంటే మూసీకి సంబంధించిన విషయాల్లో రెండు రకాలుగా చర్చ కొనసాగుతుంది. ఫస్ట్ ఒకటి ప్రాజెక్ట్ రిపోర్ట్. సో మూసీ చుట్టూ రాజకీయం మొత్తం కొనసాగుతుంది కాబట్టి దీనికి సంబంధించి డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కనుక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఉంటుంది. ఒకటి డీటెయిల్డ్గా కాదు, కనీసం ప్రాజెక్ట్ రిపోర్ట్ అయినా కూడా అంటే ఏం చేయాలనుకుంటున్నారు, మీ ఫస్ట్ ప్రణాళిక ఏంటి, ఇది ఫస్ట్ క్వశ్చన్. ప్రాజెక్ట్ రిపోర్ట్. మూసీలో కేవలం స్వచ్ఛమైన నీరు పారించడమే ఉద్దేశం కనుక అయి ఉంటే కనుక ఆ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని మొత్తం తరలించకుండా కేవలం రిటైనింగ్ వాల్ పెట్టి ఆ రిటైనింగ్ వాల్ ద్వారా వర్షపు నీళ్ళని కానీ ఇతరత్ర డ్రైనేజీలను కానీ అందరూ వెళ్లకుండా కనుక అడ్డుకుంటే, రిటైనింగ్ వాల్ అంటే ఏంటిది? అటువైపు ఇటువైపు రెండు వైపులా ప్రవాహానికి మధ్యలో అటు ఇటు వైపుగా పక్కలకి రిటైనింగ్ వాల్ కట్టుకుంటూ పోతే ఇన్ని కోట్ల అవసరం, లక్షలు అవసరం లేదు. ఆ డ్రైనేజీ నీళ్ళని ఆ వర్షపు నీళ్ళని అందులో వెళ్లకుండా చూస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ కేవలం స్వచ్ఛమైన నీరు కోసం అయితే ఈ యొక్క ప్రణాళిక సరిపోద్ది అనేది చాలామంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, మేధావులు, పర్యావరణవేత్తలు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మరి ఈ రిటైనింగ్ వాల్ కాకుండా కొంత ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళ వరకు ఇక్కడ వరకు సుమారుగా 100-200 మీటర్ల వరకు కూడా మీరు ఇల్లు కూల్చివేస్తూ వస్తున్నారంటే ఈ బాగు అయితే ఇంతే కదా, దీన్ని ఎక్స్పాన్షన్ చేయలేం కదా నదినైతే. దాని స్వారూప్యాన్ని, దాని రూపాన్ని, దాని యొక్క మొహాన్ని అయితే మనం మార్చలేం కదా. సో మరి ఇక్కడ ఏం చేయబోతున్నారు, ఏం కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు, ఇక్కడ మీ యొక్క ప్రణాళిక ఏంది? ఈ ప్రాజెక్టుకి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా? ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడానికి ఒకంత ఆలోచన చేస్తున్నది? సో ఈ నది యొక్క ఈ దారిని అయితే మనం మార్చలేం. ఒకవేళ ప్రవాహం కనుక ఎక్కువైతే మహా అయితే కొంత దూరం వరకు వస్తుందనే విషయాన్ని గమనిస్తున్నాం. సో ఆ నివాసాలను కూల్చివేస్తున్నారు సరే, కానీ పూర్తిగా ప్రక్షాళన పేరుతోని అందరినీ కూల్చివేస్తూ అందరినీ బయటకు తీసుకొస్తున్నారు కాబట్టి సామాన్యంగా నీళ్ళు వచ్చినా రాకపోయినా అక్కడ మార్కింగ్ చేస్తున్నారు కాబట్టి అంత దూరం వరకు ఎందుకు చేయాల్సి వస్తుంది 100-200 మీటర్ల వరకు? సో వీళ్ళందరినీ స్థలాల్లో ఏం చేయబోతున్నారనే విషయం ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి తేటతెల్లం చేయాలి. ఆ తర్వాత దీని వెనక ఇంకొక విషయం ఏంటంటే హైలైట్ ఏంటంటే ఒక చర్చ కూడా ప్రారంభమైంది. మరి నా 2-3 రోజుల నుంచి ఒక చర్చ అంతర్గతంగా జరుగుతుంది అంటే ఒక కాంగ్రెస్ పెద్ద ఏఐసిసి పెద్దలకు సంబంధించిన కుటుంబీకుని రాబర్ట్ వాడ్రాకి మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ అప్పగించడం కోసమే ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒక చర్చ ప్రారంభమైంది. మరి నిజమా అది? అది కాకపోయినట్టే ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రవేశపెట్టండి. ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా మీరు ఏం కట్టాలనుకుంటున్నారు, దాని యొక్క ప్రక్షాళన ఏ రకంగా ఉండబోతుందని చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు వేద్దామనుకొని పోయి బ్లాక్ అయిపోయింది మూసీ హైడ్రా విషయంలో. బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా అవకాశం కల్పించినట్టయితే మనం చర్చ చూస్తున్నాం. కేటీఆర్, హరీష్ రావు మొత్తం కాలికి బలపం కట్టుకొని మూసీ పరివాహక ప్రాంతాల్లో హైదరాబాద్ దగ్గర తిరుగుతూనే ఉన్నారు. సో మీరు ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ రిపోర్ట్ కనుక మీరు ఏం చేయాలనుకుంటున్న విషయాన్ని ప్రజలకు తేటతెల్లం చేసి ప్రజల మనలను పొంది వాళ్ళకు ఆశ్రయాన్ని ఇంకొక చోట కల్పించి ఆ తర్వాత మీరు కూల్చివేతలు చేపడితే బాగుండేది. ఇప్పుడు ఏమంటున్నారన్న శ్రీధర్ బాబు అంటే బీఆర్ఎస్ హయాంలోనే ఈ యొక్క ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది, కేవలం మేము ఎగ్జిక్యూషన్ మాత్రమే చేస్తున్నాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మంత్రి కేటీఆర్ అప్పుడు ఉన్నప్పుడే ఆయననే ఆ సర్వే చేయమని చెప్పి ఆదేశించిండు. వారందరికీ కూడా నివాసాలు ఇంకొక చోట డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి కేసీఆర్ చెప్పుకొచ్చిండు. సో వాళ్ళు చెప్పిన మాటనే అమలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రాజకీయం చేస్తుంది అని చెప్పి ఇంకో చర్చ. అది మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్న మాట. ఇక ఫైనల్ విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో హైడ్రాలో కూడా భిన్న వాదనలు వినబడుతున్నాయి. హైడ్రా విషయంలో కానీ లేదంటే మూసి ప్రక్షాళన విషయం కానీ మీరు గమనిస్తే రామంతపూర్, ఉప్పల్ ఈ పరిసర ప్రాంతాల నాగోల్ దగ్గర కూడా ఎవరు మూసి ప్రక్షాళన జరుగుతున్నది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,
తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా హైదరాబాద్ చుట్టుముట్టు ఎమ్మెల్యే వాళ్ళు అందరూ కూడా, కూకట్పల్లి ఎమ్మెల్యే ఇంకా వాళ్ళకు మూసి అక్కడ ఏం లేదు కాబట్టి హైడ్రా గురించి అయితే కానీ కొంత తిరుగుతున్నాడు. సో వీళ్ళంతా కూడా కేటీఆర్ హరీష్ రావు వచ్చినప్పుడు బయటికి వెళ్తున్నారు, కానీ వ్యక్తిగతంగా అక్కడ వాళ్ళకు కూడా వ్యక్తిగతంగా ఈ ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు బయటకు వచ్చి తిరుగుతలేరు, ప్రజలతో మమేకం అవుతలేరు. ఎందుకనంటే వాళ్ళకు తెలుసు అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఏ రకంగా. గతంలో వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా, ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో కూడా బిఎల్ఆర్ కొత్తగా ఎమ్మెల్యే అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో కూడా ఉన్నారు కదా. మరి వీళ్ళంతా గత ప్రభుత్వంలో కూడా ఉన్నారు కాబట్టి గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు వాళ్ళకి తెలుసు కదా. సో ఈ విషయంలో ఏమవుతుందంటే కావాలని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తున్న విషయాన్ని వీళ్ళు కనుక గమనించారు కాబట్టి వీళ్ళేంది కేవలం హరీష్ రావు కేటీఆర్ వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తున్నాడు. కాలేరు వెంకటేష్ అంబర్పేట నియోజకవర్గంలో మూసి పరివాహక ప్రాంతంలో నిన్న కేటీఆర్ పర్యటన ఉన్నది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడగలిగిండు, బయటకు వచ్చిండు. తలసాని శ్రీనివాస్ యాదవ్ హరీష్ రావు వచ్చింది కాబట్టి బయటకు వచ్చిండు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రాకు సంబంధించిన విషయంలో ఎస్టీపీలం పర్యవేక్షణకు హరీష్ రావు వచ్చింది కాబట్టి బయటకు వచ్చిండు. అంతేగాని వాళ్ళు ఏకంగా బయటకు వచ్చి వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడిన అంశాలు లేవు. వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసమనో లేకపోతే అక్కడ సమస్యల గురించో వాళ్ళు మాట్లాడిన అంశాలు లేవు. వాళ్ళు వస్తేనే బయటకు వస్తారు. దీంతో అర్థమవుతుంది ఏంటంటే పార్టీ రాజకీయం చేస్తుంది కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఏం లేదు, ఎమ్మెల్యేలు కన్విన్సింగ్గా ఉన్నట్టు కనబడుతున్నది. సో ఇటువంటి ఎమ్మెల్యే కన్విన్సింగ్గా ఉన్న ఎమ్మెల్యేలని త్వరలో తమ పార్టీలో చేర్చుకుంటామని దానంగా మన స్టేట్మెంట్ ఉన్నది కదా. 10 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, త్వరలో చేర్చుకోబోతున్నాం అనేది. సో ఆ విషయాన్ని దీనికి లింకప్ ఏంటంటే వీళ్ళు వస్తే కానీ మాట్లాడడం లేదు, వ్యక్తిగతంగా వీళ్ళు మాట్లాడడం లేదంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు యాంటీగా బోదలుచుకోలేదు, ప్రభుత్వానికి వీళ్ళు యాంటీగా బోదలుచుకోలేదు. ప్రజల్లో సమస్యలు లేనటువంటి వాటిని కూడా క్రియేట్ చేస్తున్నటువంటి కొన్ని క్రమం బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కనబడుతున్నది కాబట్టి వాటిని వీళ్ళు ఎంకరేజ్ చేయదలుచుకోలేదు. ఒకటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోదలుచుకోలేదు, ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ లేని వాటిని కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేసి రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి వాటిని ఈ ఎమ్మెల్యేలు ఎంకరేజ్ చేయదలుచుకోలేదు. సో వీళ్ళు న్యూట్రల్గా అయితే కొనసాగుతున్నారు. న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఏదో ఒక రోజు ఒక గేరేసి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మన దాన నాగేందర్ స్టేట్మెంట్ చూస్తే కొన్ని విషయాలు అంతర్గతంగా మనం అన్ని చర్చిస్తే అర్థమవుతున్నది. బండారు లక్ష్మారెడ్డి కానీ, కాలేరు వెంకటేష్ కానీ, ఆ తర్వాత సుధీర్ రెడ్డి కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, మాధవరం కృష్ణారావు కానీ వీళ్ళంతా కూడా కేటీఆర్ హరీష్ రావు పర్యటనకు వస్తే బయటకు వెళ్తారు కానీ ఇక్కడ బయటకు వెళ్ళట్లేదు, చాలా న్యూట్రల్గా ఉంటున్నారు. ఎక్కడ మాట్లాడితే ఏం పొరపాటు అవుతుందని భయపడుతున్నారు కూడా. సో మూసి చుట్టూ ఎటువంటి రాజకీయాలు జరుగుతున్నాయని చాలా వివరంగా మనం మాట్లాడుకున్నాం. ఒకటి ప్రాజెక్ట్ రిపోర్ట్ కనుక ఇచ్చి ఉంటే ప్రజల్లో అంత ఆవేదన ఉండేది కాదు. మీరు ఇస్తాన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ వసతులు ఉన్నా లేకపోతే ఇంకేదన్నా కూడా ప్రాజెక్టులు ప్రజలు ఇంత తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు కాదు. తర్వాత కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా కాంగ్రెస్కి నెగిటివ్ అవుతూ బీఆర్ఎస్కి పాజిటివ్గా మారడంతో ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కౌంటర్ అటాక్ ఇచ్చడం స్టార్ట్ చేసింది. ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా కౌంటర్ అటాక్ ఇవ్వడం స్టార్ట్ చేశారు బీఆర్ఎస్ పైన. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ పార్టీకి నిన్న కేటీఆర్ మీద దాడి ఉత్తనే జరగలేదు. అన్ని రకాల అంశాలు అన్ని సమ్మిళితమై దాడి జరిగినట్టుగా చూస్తున్నాం. సో మరోవైపు ఎమ్మెల్యేలు మంత్రులందరినీ అటాక్ ఇవ్వమని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ అటాక్ ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ సమయంలో ఉన్నటువంటి ఆ అంశాన్ని మేము ఎగ్జిక్యూట్ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తుంది కౌంటర్ అటాక్లో భాగంగా. సో ఇవన్నీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఒకటి ఇక్కడ మూసి అనేది సమ్మిళితంగా ఉన్నది, ఒకటి అక్కడ బాధితుల ఆవేదన కనబడుతున్నది, నిర్వాసితుల ఆందోళన కనబడుతున్నది. డబుల్ బెడ్రూమ్ వెళ్ళినప్పటికి కూడా అక్కడ సమస్యలు ఉండడం వల్ల వాళ్ళు వచ్చి తమ గొంతును వినిపిస్తున్నారు. అక్కడికి నివాసంలో మాకు సరైన సవలతులు లేవని వాళ్ళు చెప్తున్నారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు ఒకవైపు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయం కొనసాగుతున్నది. ఈ ఎమ్మెల్యేలకు న్యూట్రల్గా ఉండి ఎప్పుడో ఒకప్పుడు పార్టీ ఫిరాయించడం తత్వం కూడా కనబడుతున్నది. ఇన్ని అంశాలున్నాయి మూసి వెనుక. మూసి చాటున దాగిన అంశాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. సో ఇక హైడ్రాకి కొన్ని పవర్స్ కేటాయించారు.